వాళ్ళు ప్రజలకు దూరమై అసలు వాస్తవంగా ఏదైతుందో ప్రభుత్వం అంటే ప్రజలు ప్రభుత్వ సంబంధాలు కొనసాగినప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాలు పొందుతాం. నువ్వు ప్రగతి భవన్ ఏదైతుందో గడిల పాలన చేసి అసలు పాలన అనేది లేకుండా మాకు ప్రచారం లేకుండా ఓడిపోయినాం. నువ్వు అమలు చేసింది ఏంటి అని నీకు ప్రచారం జరగలేదు. ఇవాళ ఏదైతుందో ఇవాళ ఏ ఉద్యమ లక్ష్యాలతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడడం జరిగిందో అసలు ఉద్యమ లక్ష్యాలన్నీ నీరుగార్చి మీకు నిధులు నీళ్లు నియామకాలు ఇవన్నీ మనకు తెలిసిన అంశాలే చెప్పంటున్నాను. నీ కమిషన్ల కక్కుర్తితో ఏదైతుందో ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ అనే నెపంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడం జరిగింది. సిమిలర్లీ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అంటే వాస్తవంగా ఉద్యమ సమయంలో పిట్టి హెడ్లో పవర్ జనరేషన్ యూనిట్ ఏర్పాటు చేయాలని చెప్పని పేర్కొన్నారా. రామగుండంలో కొత్తగూడెంలో మీకు బొగ్గు అవైలబిలిటీ ఉంది. మీకు రామగుండంలో కొత్తగూడెంలో బొగ్గు అవైలబిలిటీ ఉంటే యాదాద్రిలో ఏముందని చెప్పాక పవర్ ప్రాజెక్టే నెలకొల్పదలిచి చెప్పు నాకు. నీ కమిషన్ల కక్కుర్తి కాకుండా ఇంకేంటి అని చెప్పి అంటున్నాను. భగీరథ ప్రాజెక్ట్ ఈజ్ అనదర్ బిగ్ స్కామ్. ఇట్స్ అనదర్ బిగ్ స్కామ్. అసలు డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫికేషన్ అంటేనే క్లోరినేషన్. ఆ క్లోరినేషన్ ప్రభావం ఎప్పుడైతే జీరో అవుతుందో అది అది ఆ శుద్ధి అనేది కోల్పోతుంది. ఆ సాంకేతికంగా ఏది ఇస్తుందో నీకు ఎవడు అనుమతి ఇచ్చిండు ఏంటి